గోవిందం ఏమిటి ఏమిటి నెత్తురు? బాబు గారు, ఆ కుమార్ నా చెల్లిని తీసుకుపోయాడు. నా జీవితం నాశనం కాకుండా. గౌరెక్కడా? అదెవరు? గోవిందు చెల్లెలు. గోవింద్ ఎవరు? తెలుస్తుంది తెలుస్తుంది. కుక్క గోవిందు, వీడిని తీసుకొచ్చాను. వీడి చేత నిజం తెప్పించు. గోవిందు నిన్నే. గోవిందు గోవిందు. భారత్ భారత్. గౌరీ గౌరీ, అమ్మ గౌరీ. గౌరి నీళ్లలో దూకి ప్రాణం తీసుకుంది బాబు. గోవింద్ గోవింద్, నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. కుమార్! డాక్టర్ గారు, ఏమిటి మీరు ఎక్కున్నారు? అక్కడ మిమ్మల్ని ఎన్సోట్ గారు పిలుస్తున్నారు. ఎక్కడికి రా పారిపోతావు? నేను చూపిస్తాను రా వల్లకాటికి దారి. పద. ఆగు బాబు. ఏమిటి బాబు, ఏం జరిగింది? నాన్నగారు, ఇతనికి గోవింద చెల్లెల గౌరికి సంబంధం ఉంది. ఇతని వల్ల గర్భవతి అయింది. పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు కాదంటున్నాడు. అబద్ధమాడావో నరాలు తెచ్చేస్తాను, జాగ్రత్త. వీడు గోవింద చెల్లెల్ని పాడు చేశాడు, అందుకే ఆమె ప్రాణాలు తీసుకుంది. అబద్ధం నాన్నగారు, ఇతను చేసిన తప్పుడు పనులు నాపై నొక్కుతున్నాడు. ఆగు బాబు, నిజానిజాలు నేను తెలుసుకుంటాను. మై గాడ్! ఏమిటా ఇది? ఏమిటా సిగ్గులు ఎదుటాయా నీకు? బంగారం అంటే ఆడపిల్లను పాడు చేసింది కాక పైగా చంపేస్తావా? నిజాన్ని చూశాడని గోవిందని పొట్టలు పెట్టుకుంటావా? ఆ ఇంటికి నిప్పు పెట్టి రావటం రేయ్ బాబు, తొందరపడదు. రేయ్, ఇదంతా మీ డబ్బున్న వాళ్ళు ఆడే నాటకం రా. భారత్, నిజానిజాలను తెలుసుకొని ఇంకేమిటి నువ్వు తెలుసుకునేది? ఆ నేరం నేను చేశానని నీ తొత్తులు చెప్పేసరికి అదే వేదవక్కని నమ్మావు. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్. వీడే హంతకుడు. ఇల్లు తగలబెట్టింది వీడే. అరెస్ట్ చేయం. రేయ్, తీసుకొస్తారా? తీసుకొస్తారు. మీరు పోలీసుల్ని తీసుకొస్తారు. నువ్వు న్యాయాన్ని అమ్ముకుంటావు, వీడు చట్టాన్ని కొనుక్కుంటాడు. బాబు భారత్, తొందరపడకు. ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కళ్ళ చేతైనా నువ్వు తప్పు చేయలేదు అని అనిపించు, నిన్ను నేను విడిపిస్తాను. ఏది? వీళ్ళంతా నేటి కోసం రేపటి భవిష్యత్తును నాశనం చేసుకునే పిరికి పందలు. వీళ్ళేం చెప్తారు? నిజం నేను చెబుతాను. నిజాన్ని ఈ మంటల్లో తగలబెట్టారు. నేను విడుదలై వచ్చాక మీ గుండెల్లో ఇవే మంటలు రేపుతాను. గుర్తుంచుకో. డాక్టర్ శర్మ, కుమారి మోహిని చెప్పిన సాక్ష్యాధారాల వల్ల ఈ కేసులో ముద్దాయి భారత్ నిర్దోషిని నిరూపించబడినది. అందువలన అతన్ని విడుదల చేస్తూ నిజమైన నేరస్తుల్ని పట్టుకోవలసిందిగా పోలీస్ శాఖను కోరడమైనది. ఇదేమిటో నీకు గుర్తుందా? గుర్తులేకే ఇక్కడ పని నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోవడానికి నీ కోసం కొన్న టికెట్ ఇది. హాయిగా తిరిగి వెళ్ళిపోవచ్చు. అబ్బే, ఇక్కడ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది, పైగా అనుకూలంగా ఉంది కూడా. కానీ ఇక్కడ మనుషులు కొంతమంది మాత్రం నాకు నచ్చలేదు. వాళ్లను నా స్టైల్లో కాస్త ఇస్త్రీ చేసి సాఫీ చేసి పెడతాను. నువ్వు నన్నేమీ చేయలేవు. ఈ ఊరు మాది. పిచ్చివాడ, ఈ దేశమే నాది. నా పేరే భారత్.
నీ కళ్ళ ముందు జరిగిన అత్యాచారాన్ని ఆపలేని వాడి నువ్వు నన్నేం చేయగలవు? 100 తప్పులు కాస్తానన్న శ్రీకృష్ణుణ్ణి చూచి శిశుపాలుడు ఇలాగే వాగాడట. వాడి బ్రతుకెలా ముగిసిందో నీకు తెలియదు. నువ్వు భగవంతుడివా? నాలో ఆ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నా చేతిలో చావుముడిన లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. నీ కంటికేదో దోషం వచ్చింది. కళ్ళజోడు వేయించుకొని నీ జాతక చక్రం చూచుకు. నీ బ్రతుకు వల్లకాటికి 6 అడుగుల దూరంలో ఉంది. ఆ భారత్ గారు నా మీద ఛాలెంజ్ చేశాడు. వాడి పని పట్టాలి. వాడు ఈ దారి గుండా తప్పకుండా వస్తాడు. కామ్గా వాడిని చంపి ఆ శవం కూడా కనిపించకుండా మాయం చేయండి. వాడు మన ధాటికి తట్టుకోలేక ఈ ఊరు వదిలి పారిపోయాడని అందరూ అనుకుంటారు. కన్నయ్య, ఈ విషయం మా నాన్నగారికి తెలియకూడదు. అమ్మమ్మమ్మ, తక్కువ మాట్లాడడం ఆరోగ్యకరం అనే నీతి సూత్రాన్ని ఇప్పటి నుంచే పాటిస్తాను బాస్. ఓకే. ಅವಳ ತುಂಡು ತುಂಡ ವೆಟ್ಟಿ ಕಾಕಕ್ಕೆ ಕಳುಕಕ್ಕೆ ಪೋಡ್ರೆ ಸರ್. उसके ಹಟ್ಟಿಗೆ ತೋಡ್ದುಂಗ. ಅವನು ಪೂರ್ವಕ ತಿರುಗಿ ನಮಸ್ಕಾರ ಮಾಡೋವರೆಗೂ ಹೊಡಿತೀನಿ ಸರ್. ಈ ನಾಟಿನ ಎಂದಿನ ವನ್ನವನ್ನು പറയുന്നവരേക്കും അവനെ ഓടിക്കാൻ സർ. അതെ. చెప్పడం కాదురా, చేసి చూపించండి. వా. ஏண்டா தம்பி, என்னை துண்டை துண்டாக வெட்டி காக்கைக்கும் கழுகைக்கும் போடுறிய? உனக்கு இட்லி வேணுமா, சாம்பார் வேணுமா, चटनी வேணுமா? क्या बेसाला, मेरा हड्डी निकालेगा? नहीं सर. अच्छा अच्छा, क्या खाएगा? परोठा खाएगा, पूरी खाएगा? पराठा खाएगा. परोठा खाएगा. क्या होना, सालना होना, कीमा होना? कीमा खाएगा. ಏನೋ ನಾನು ಪೂರ್ವಕ್ಕೆ ತಿರುಗಿ ನಮಸ್ಕಾರ ಮಾಡುವವರೆಗೂ ಒದೀತೀಯಾ? ಇಲ್ಲ ದೇವ್ರೆ, ಇಲ್ಲ, ನಾನು ತಪ್ಪು ಮಾಡ್ಬಿಟ್ಟೆ, ದಯವಿಟ್ಟು ಬಿಟ್ಬಿಡಿ. ಈಗ ನಾನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ, ಅದೇನ ಪೂರ್ವ? ಹೌದು, ಇದೇನೆ ಪೂರ್ವ. ನಮಸ್ಕಾರ ನಲ್ಲ ಮಾಡು. ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ. ಎಂತ என் நாட்டு அத்தனை ஒண்ணு போய் என்னை விசாரிச்ச ஓடிப்போன்னு உரைக்க மாடிக்கோடா. ಇಲ್ಲ ಮೊದಲಾಳಿ, ಇಲ್ಲ ಮೊದಲಾಳಿ. ನಿಂದೆ ನಾಡು ಎವಡೆ? ಅವಡೆ ಅವಡೆ. చూసావా స్వామి, వీళ్ళంతా నిన్నే ఇక్కడి నుంచి పడగొట్టించి వెయ్యాలనుకున్న ప్రబుద్ధులు, గుళ్ళో లింగాన్నే మింగే మహానుభావులు, ₹1 నిండు ప్రాణం తీసే వెధవ. ఆగరా, ఆగు, రారా. ఎరా తమ్ముడు, ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యన డిస్టర్బ్ చేయొచ్చా? స్వామి, ఆంజనేయ స్వామి, చూచావా గుంటనక వెధవ పాకుతూ పోతున్నాడు. వాడు మనిషికి పుట్టుండడు, నక్కకే పుట్టుంటాడు. రేయ్ రారా. నన్న నిన్నే బే. బాబు, బాబు నన్ను క్షమించండి బాబు, నన్ను చంపొద్దు. నన్ను చంపితే ఒక చెల్లి, 2 తల్లులు, 2 తల్లులు కాదు, 2 చెల్లెళ్ళు, 1 తల్లి అని చచ్చిపోతారు బాబు. రేయ్ లేరా. నా దగ్గరికి రా. ఈ రోజు నుంచి నా చేత నువ్వు తన్నులు తినకుండా ఉండాలి అంటే నేను చెప్పిన పనులన్నీ చెయ్యాలి. చేస్తాను. చేస్తావా? చేస్తాను. ఈ రోజు నుంచి చెడ్డ పనులన్నీ మానేస్తాను. ఈ రోజు నుంచి అన్యాయాలన్నీ మానేస్తాను. ఈ రోజు నుంచి మంచి పనులన్నీ మానేస్తాను. మంచి పనులన్నీ చేయడం మొదలెడతాను. బుద్ధిమంతుడు అయ్యావు. ఇక వెళ్ళు, వెళ్ళు. స్వామి, నీకు చెప్పేటంత వాణ్ణి కాదు గాని ఒక్క విషయం మాత్రం ఆలోచించు. నువ్వు ఈ మనుషుల్ని పుట్టించే ముందు వీడు దేశద్రోహి అవుతాడా, లంచగొండ అవుతాడా, దగాకోర్ అవుతాడా, దుర్మార్గుడు అవుతాడా? కాస్త ఆలోచించి మరీ పుట్టించు. స్వామి,
ఎవరో వస్తున్నారు. వేడి వేడిగా ఒకటిచ్చొస్తాను. జై భజరంగ బలి.